ప్రజాపాలన గ్రామ సభలు గ్రామాల్లో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కోల్చారం మండలంలోని ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఏడుపాయల్లో రంగంపేట గ్రామానికి చెందిన నీలకంఠి ప్రసాద్ కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగి రమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, నాయకులు సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, సోమ నరసింహులు, రవీందర్, సురేశం, మల్లేశం, తలారి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోంది. 4 పథకాల కోసం. అది రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, లేకుంటే రేషన్ కార్డులో పేర్లు నమోదు అనుకోండి, అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనుకోండి, లేదంటే రైతు భరోసా అనుకోండి, మరి అదేవిధంగా మనకి ఇండ్ల విషయం, ఇంద్రమ్మ ఇండ్ల శాంక్షన్ కోసం మరి గ్రామ సభలు నిర్వహిస్తూ తూతూ మంత్రంగా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామ సభ ఎందుకు పెడుతున్నారు అంటే, ఉన్నటువంటి లిస్ట్ లాస్ట్ టైం పాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల వెరిఫికేషన్తో ఇళ్లకు కాలయాపన చేసిండ్రు. దాంట్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఒక పెద్ద లిస్టు తయారు చేసి ఇవి మరి గ్రామ సభలో పెడుతున్నామని చెప్పి పేర్లు చదువుతున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు గాలికి ఎగిరిపోయినాయి. మరి మొన్న కుల గణనకి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో మరి వాళ్ళ ఎంక్వైరీలో ఎవరైతే రేషన్ కార్డులు లేవన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు వస్తాయి. కుల గణన జరిగింది కులానికి కోసం, కానీ వీళ్ళు అనేది ఏంటంటే దాంట్లో చాలామంది సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే మా డీటెయిల్స్ చెప్తే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వెళ్ళిపోతాయేమన్న ఆలోచనతో ఎవరు కూడా సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోయినా దాన్ని బేస్ చేసుకునే ఈరోజు రేషన్ కార్డ్స్ మరి మంజూరు చేస్తామని చెప్పడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఏమంటున్నారు. ఇన్ని రోజులు ప్రజాపదంలో మరి ఈ యొక్క గ్రామ సభల్లో బెనిఫిషియరీని సెలెక్షన్ చేస్తారు, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ఏంటంటే అవే లిస్టులు చదువుతున్నారు, అవే వెళ్ళిపోతున్నారు. రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా దీనికైతే ఉపాధి హామీతో లింక్ పెట్టడం జరిగింది. ఉపాధి హామీతో లింక్ పెట్టి 20 రోజులు పనిచేస్తే పోయిన సంవత్సరం వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. హామీ ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ 9వ తారీఖున మేము